అయినా ఎన్ని రోజులని మనం ఇలా ఉంటాను చెప్పు, తొందరగా పెళ్లి చేసుకుందాం కదా. మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోవాలంటే మా ఫ్యామిలీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవేంటో చెప్పు. బాగా చదువుకొని ఉండాలి. అయినా ఈ రోజుల్లో చదువు అంత ఇంపార్టెంట్ ఎందుకు, మంచి స్కిల్స్ ఉండాలి. కానీ ప్రాపర్టీ ఏమైనా ఉందా? నేను మరీ అంత పేదవాడిని కాదు, కానీ నా దగ్గర ఏం లేవు. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. అయినా మా తాత పోతూ పోతూ 5 కోట్ల ఆస్తి రాసిపోయాడు. ఆస్తిది ఏముంది, మంచి మనసు ఉండాలి. కానీ 5 కోట్ల ఆస్తి మా బాబాయ్ పేరు మీద రాశాడు. మనసుది ఏముంది, అది అందరికి విశాలంగా ఉంటుంది. కానీ మా బాబాయ్కి పిల్లలు లేరు, నన్నే సొంత కొడుకులా చూసుకుంటారు. అలాగని అందరినీ పెళ్లి చేసుకోలేం కదా, పెళ్లి చేసుకునేది ఒక్కడే కదా. కానీ మా బాబాయ్ బెట్టింగ్ లేసి ఆస్తి మొత్తం పోగొట్టేసుకున్నాడు. కానీ ఏం లాభం, చేసుకునే ఒక్కడికి కూడా మనసు బాగోపోతే. నిన్నే బెట్టింగ్ ఆడి డబల్ సంపాదించాడు. అసలు ఇంతకు నీ దగ్గర ఆస్తుందా లేదా? లేదు, కానీ విశాలమైన మనసు ఉంది. దాన్ని మడిచి పరువు మొత్తం పోయింది.